సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ పరమాన్నం. లెట్ స్టార్ట్. తురిమిన బెల్లం నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించండి. మరో గిన్నెలో పెసరపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత పాలు, నానబెట్టుకున్న బియ్యం వేసి ఓ పొంగు రానివ్వండి. అచ్చంగా పాలల్లోనే మెత్తగా అయ్యేంత వరకు అన్నాన్ని ఉడకనివ్వండి. నానబెట్టిన బియ్యమే అయినా మెత్తగా ఉడకడానికి కనీసం 25 నిమిషాలు టైం పడుతుంది. అలా మెత్తగా అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగించినటువంటి బెల్లం పాకం పోసి కదపకుండా 3-4 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. కాసేపు అయ్యాక నెమ్మదిగా కలపండి. తర్వాత పాయసంలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పాయసం రుచి మరింతగా పెంచుతుంది. ఇప్పుడు యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపి దింపేసేయండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి. మీరు ఏ పండుగలకైనా ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి.